గిట్ అయితే కాన్ఫిగరేషన్ చేశాం. మన లోకల్ సిస్టమ్ ఉన్న కోడ్‌ని మనం గిటబ్‌కి ఎలా పుష్ చేయాలి? వెల్కమ్ టు డే 30. మనం గిటబ్‌లోకి కోడ్ పుష్ చేయాలంటే మనం అయితే ఒక కమాండ్ అయితే వాడాలి. అదే గిట్ యాడ్. ఈ గిట్ యాడ్ ఏం చేస్తదంటే మన కోడ్‌లో మన లోకల్ సిస్టమ్‌లో ఉన్న కోడ్‌ని మొత్తం స్టేజింగ్ ఏరియాకి పంపిస్తది. ఈ స్టేజింగ్ ఏరియా అంటే ఏందంటే మన కోడ్ లోకల్ సిస్టమ్ నుంచి గిటబ్‌కి పోయేసరికి 3 స్టేజెస్ దాటుతది. అందులో లోకల్ సిస్టమ్, స్టేజింగ్ ఏరియా అండ్ గిట్ హబ్. మనం గిట్ యాడ్ అని ఎంటర్ చేసినప్పుడు మన లోకల్ సిస్టమ్‌లో ఉన్న చేంజెస్ అన్నీ మన స్టేజింగ్ ఏరియాలోకి పోతది. అంటే మనం గిట్‌కి చెప్తున్నాం. నా కోడ్ రెడీగుంది పుష్ చేయనీకని. మీకు సింపుల్‌గా చెప్పాలంటే, మనం కొరియర్ అనేది ఏ నుంచి బికి పంపిస్తున్నాం. ఏ స్టేజ్‌లో ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆ కొరియర్‌ని అయితే ప్యాక్ చేస్తున్నాం. జస్ట్ మనం ప్యాక్ చేస్తున్నాం. అంటే గిట్ యాడ్. అంటే దాన్ని ఇంకా మనం పంపేది జస్ట్ రెడీ చేసి పెట్టినాం. సో, మనం గనక కోడ్‌ని రెడీ చేసి పెట్టినాం. మన గిటబ్‌లోకి పుష్ చేయనీకి. సో, గిట్ యాడ్ అదే చేస్తది. 2 కమాండ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి గిట్ యాడ్ డాట్ ఇంకోటి గిట్ యాడ్ ఫైల్ నేమ్ అని. ఈ గిట్ డాట్ యాడ్ ఏందంటే, మన కరెంట్ ఫోల్డర్‌లో ఉన్న ఫైల్స్ అన్ని స్టేజింగ్ ఏరియాలోకి పంపుతది. నెక్స్ట్ గిట్ డాట్ ఫైల్ నేమ్ అంటే ఓన్లీ స్పెసిఫిక్ ఫైల్ అయితే స్టేజింగ్ ఏరియాకి అయితే పంపిస్తాం. ఆ స్టేజింగ్ ఏరియాకి పోయినాయంటే ఏందని అర్థం అంటే గిట్‌కైతే తెలుస్తది. ఓకే. ఈ ఫైల్స్ రెడీగున్నాయి. మనం నెక్స్ట్ గిటబ్‌లోకి పుష్ చేయొచ్చు అని. సో, ఇక్కడ గిట్ యాడ్ అంటే ఏం లేదు. జస్ట్ మన కోడ్‌ని లోకల్ సిస్టమ్ నుంచి స్టేజింగ్ ఏరియాకి పంపిస్తున్నాం. గిట్‌కి తెలిసిపోతది. ఓకే. ఫైల్స్ అన్నీ చేంజెస్ అయ్యి రెడీ అయ్యి ఉన్నాయి. మనం నెక్స్ట్ గిటబ్‌కి పుష్ చేయొచ్చు అని. సో, ఇదే మనకి గిట్ యాడ్ అనేది. నెక్స్ట్ 2 కమాండ్స్‌నైతే లోకల్ నుంచి గిటబ్‌కి అయితే మనం కోడ్‌ని పుష్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో ఆ 2 కమాండ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఒకవేళ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. రీల్స్ సేవ్ చేసుకొని ఆ అకౌంట్‌ని అయితే ఫాలో చేసుకొని పెట్టుకోండి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.